ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను అమరావతి దగ్గరలో ఉన్నటువంటి తాడేపల్లిలో జగన్ సార్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, అది జగన్ సార్ ఇల్లు అనమాట. అయితే నిన్న జరిగిన పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ సార్ కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. సో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సార్ అయితే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చాలా మంది మీడియా పర్సన్స్ అండ్ అలాగే కొంతమంది కార్యకర్తలు అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. సో నేను కూడా లోపలికి వెళ్ళేసి మీకు ప్రతిదీ లైవ్లో చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా జగన్ సార్ ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, లెట్స్ గో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గాయస్, ప్రజెంట్ వస్తే నేను ఇప్పుడు గుంటూరు విజయవాడ హైవేలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర అయితే స్ట్రక్ అయిపోయాను. నిన్న రాత్రి విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో అయితే భారీ వర్షాలు అయితే కురిశాయి. సో ఆ భారీ వర్షాలకు వచ్చిన వరద నీరు మొత్తం కూడా హైవే మీదకి రావడంతో హైవే మొత్తం కూడా స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్ట్రైట్గా జగన్ సార్ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నిన్న పులివెందులో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా అవినాష్ రెడ్డి గారి మీద జరిగిన కొన్ని దాడుల మీద కారణంగా అయితే జగన్ సార్ అయితే ఈరోజు 11 గంటలకైతే ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఆ ప్రెస్ మీట్ అండ్ అలాగే జగన్ సార్ ఇల్లు మీ అందరూ చూపించాలనే ఉద్దేశంతో బయలుదేరుతున్నాను. అండ్ అలాగే మన వీడియోలో జగన్ సార్ ఇంటి దగ్గరికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ప్రజలు ఊర్లలో ఉండేవాళ్ళు, గ్రామాలలో ఉండేవాళ్ళు, వాళ్ళ సమస్యలు ఎవరో చెప్పుకోవాలి తెలియక వాళ్ళ ఇంట్లో సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే పథకాలకు సంబంధించి ఏమైనా తెలుసుకోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అటువంటి వారందరి కోసం కూడా ఏమైనా లోన్లకు సంబంధించి కానివ్వండి, వాళ్ళందరూ జగన్ సార్ దగ్గరికి వచ్చేసి అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళు సమస్య ఏదైనా ఉంటే పేపర్ మీద రాసి అక్కడ ఉన్న బౌన్సర్లకు, పోలీసులకు ఇస్తే వాళ్ళు జగన్ సార్ దగ్గర చేరవేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా అయితే రూట్ మ్యాప్ ప్లాన్ చేశాను. సో ఇప్పుడు నేను విజయవాడ హైవేలో తాడేపల్లి దగ్గర నుంచి అయితే లెఫ్ట్ సైడ్ బండి కట్ చేసుకొని కింద నుంచి వెళ్తున్నాను. ఈ సర్వీస్ రోడ్లో ఇక్కడ డీమార్ట్ కనిపిస్తుంది, కానీ ఈ డీమార్ట్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వచ్చినా ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఓకే, ఈ టెంపుల్ పక్క రోడ్లోనే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే జగన్ సార్ ఇంటి దగ్గర స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. గుంటూరు టు టోల్ గేట్ నుంచి మంగళగిరి క్రాస్ చేసి అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత తాడేపల్లి అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు నుంచి సర్వీస్ రోడ్లు దిగితే స్ట్రైట్గా ఒకటే రోడ్డు, మనం డైరెక్ట్గా జగన్ సార్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ ఏరియాలో స్కూల్ కూడా ఉంది కాబట్టి కొంచెం స్లోగానే వెళ్ళండి, ఎవరైనా సరే బైక్ మీద, కారులో వచ్చే వాళ్ళందరూ కూడా. ఓకే, ఇక్కడ ముందుకు వచ్చింది అక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదండి, ఈ సర్కిల్ దగ్గర ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, స్ట్రైట్గా ఒకటే రోడ్. ఇక్కడ డబుల్ రోడ్ కనిపిస్తుంది, డివైడర్ కూడా ఉంది కదండి. సో ఇక్కడైతే ఎలక్షన్స్కి ముందు జగన్ గారు సీఎంగా ఉన్న టైంలో అయితే ఇక్కడ ఎప్పుడు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళు పోలీసులు అండ్ అలాగే బౌన్సర్లు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడి చెక్ చేసి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు పర్ఫెక్ట్గా తెలుసుకొని లోపలికైతే ఎలో చేసేవాళ్ళు. అండ్ అలాగే నార్మల్ వెహికల్స్ కానీ కామన్ మ్యాన్స్ ఎవరు కూడా ఈ రోడ్లోకి ఎంట్రీ చేసేవాళ్ళు కాదు. అయితే ఎలక్షన్స్ తర్వాత ఈ మొత్తం బ్యారికేడ్స్ మొత్తం కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ రోడ్లో ప్రతి ఒక్కరికి అలౌ చేస్తున్నారు. అండ్ అలాగే వెహికల్స్ అన్ని కూడా మూవ్మెంట్ చాలా ఈజీగా జరిగిపోతుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఎప్పుడు చూడకపోతే చూసేయండి, ప్రతి ఒక్కరు కూడా. గాయస్, మీరు చూసిన ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ లెంత్ అయితే ఉంటుంది. ఇంత పెద్ద రోడ్లో జగన్ సార్ ఇల్లు అయితే సెంటర్లో ఉంటుంది. రోడ్డుకి 2 వైపులా పోలీసులు ఉండేసి ప్రతి ఒక్కరిని అడిగి చెక్ చేసి పంపించారు అనమాట. గాయస్, చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ రోడ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారంట ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు జగన్ సార్ ఇంటి ముందు ఎప్పుడు కూడా చాలా వెహికల్స్ అన్నీ, కార్లు అన్నీ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిపోతుంటారు. సో అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెద్ద వాళ్ళందరినీ, కార్లు అన్నీ చూసి కూడా చాలామంది భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరిని కలవాలో ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ పడి వెళ్ళిపోతున్నారు. సో మీరు ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. ఇక్కడ ఉన్న కార్లు కానివ్వండి, అందులో వచ్చే సార్లు కానివ్వండి, ఇక్కడ పోలీసులు, బౌన్సర్లు ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ చేయడం కోసమే ఉన్నారు. సో మనం ఏదో ఒక ఊరు నుంచి చాలా దూరం నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి భయపడి వెనక్కి వెళ్ళడం కరెక్ట్ కాదనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీసుని కలిసి మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు దానికి సంబంధించి ఫార్మాలిటీస్ అని వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఇదైతే మనం వచ్చేసరికి జగన్ సార్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది జగన్ సార్ ఇంటి ముందు మొత్తం కూడా ఇదంతా గార్డెన్ ఏరియా. ఈ ఏరియా మొత్తం కూడా బ్యానర్లతో నింపేశారు. ఇక్కడ రాసిన చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. చూసారు కదా, ఇక్కడ ఉన్న ఈ ఎంట్రన్స్ చూసారా, ఇక్కడ నుంచి జగన్ సార్ వెహికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తుంటాయి. అండ్ అలాగే కామన్ వ్యాన్ వెహికల్స్, కార్యకర్తల వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ రోడ్ మీద పార్క్ చేస్తుంటారు. ఓకే, నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఇల్లు గాయ, చాలా పెద్ద ఏరియా ఇదంతా కూడా. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ పార్టీ ఆఫీస్ మీటింగ్లు అన్నీ కూడా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కేంద్ర కార్యాలయం అని ఉంది, ఇక్కడ జరుగుతుంటాయి పార్టీ ఆఫీస్ మీటింగ్లన్నీ కూడా. జగన్ సార్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతుంటాయి. చూసారా, ఇక్కడ ఉన్న పోలీసులు ఉన్నారు, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ సమస్య ఏదైనా సరే అక్కడ ఉన్న పోలీసులు చెప్తే వాళ్ళు పై వరకు చేరవేస్తుంటారు. సో ఈరోజు అయితే మీటింగ్ ఉంది కాబట్టి జగన్ సారు హడావుడిగా ఎగ్జాక్ట్గా 11 గంటలు అయితే పార్టీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో అందువల్ల నిన్న జరిగిన కొన్ని ఎలక్షన్లో పులివెందులు జరిగిన కొన్ని కారణాల వల్ల అయితే ఈరోజు ఎమర్జెన్సీగా మీటింగ్ అరేంజ్ చేశారు. సో ఇప్పటికే దాదాపు ప్రెస్ వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. కొంతమంది కార్యకర్తలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు.
చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయి. దాదాపుగా ఇంటి ముందు దాదాపుగా అటువైపు ఒక 20 కార్లు, ఇటువైపు ఒక 20 కార్లు, చాలా కార్లు అయితే ఉన్నాయి. రోజుకి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు జగన్ సార్ని కలవడం కోసం. ఓకే, నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారో లేదో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మనం పెద్ద టీవీ ఛానల్ కాదు కానీ చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి సో మీ అందరికీ ఎలాగైనా సరే చూపించాలి అనేది నా ప్రయత్నం. ఓకే, దాదాపు అయితే ఇంటి దగ్గరికి వచ్చాను, మీ అందరికి చూపిస్తున్నాను. వీలైతే లోపల కూడా వెళ్తాను, ప్రెస్ దగ్గర కూడా వెళ్ళి మీ అందరికీ జగన్ సార్ని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసరికి అక్కడ లేడీ ఉంది కండి, అక్కడ లేడీ ఇద్దరు జెంట్స్ ఉన్నారు. అక్కడ నుంచి మనం అపాయింట్మెంట్ ఏమైనా తీసుకుంటే ఆ లెటర్ అక్కడ చూపించాలి. లేదంటే ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. మాన్యువల్గా అయితే ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలన్నమాట లోపలికి. ఏవైనా జగన్ సార్ వెహికల్స్ అవన్నీ వస్తే మాత్రం అక్కడ పక్క నుంచి వెళ్తుంటాయి. ఇంకా కామన్ మ్యాన్వి కార్యకర్తల వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ బైక్లు అయితే ఇక్కడ పార్క్ చేస్తారు, కార్లన్నీ కూడా ఇక్కడ సైడ్ ఆపేస్తారు. సో చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడు మెల్లమెల్ల కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారు. మీటింగ్ టైం కూడా అయిపోయింది, దాదాపుగా 11 అయితే అవ్వస్తుంది. లోపలికి ప్రెస్ మీట్ దగ్గరికి పంపిస్తే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడండి దగ్గర నుంచి చూడొచ్చు జగన్ సార్ని. లేదంటే మీ అందరికీ జగన్ సార్ ఇల్లు చూపించినట్టు ఉంటుంది. సో ఎలా అయినా సరే ఇబ్బంది లేదు. సో ఎందుకంటే చాలామంది ఊర్లో ఉండే ప్రజలందరికీ కూడా దాదాపు దూర ప్రాంతాల వాళ్ళు, నెల్లూరు కానివ్వండి, అటు ఒంగోలు, ఇటు చూసుకున్నట్టయితే దూర ప్రాంతాల వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇటు పల్నాడు ఏరియా, మాచర్ల, సో వాళ్ళందరూ కూడా జగన్ సార్ ఇల్లుకు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా, మన వీడియో ద్వారా వాళ్ళందరూ కూడా జగన్ సార్ ఇల్లు దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. సో ఇప్పటికే చాలామంది కార్యకర్తలు అయితే వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు వెనకాల కూడా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటారనమాట. సారీ గైస్, చాలా అంటే చాలా ట్రై చేశాను, లోపలికైతే పర్మిషన్ లేదంట. వీళ్ళందరూ కూడా వారం ముందు నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తున్నారంట. సో వాళ్ళకి మాత్రం లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు, మనకు మాత్రం ఎంట్రీ లేదు. సో ఎలాగైనా సరే అయితే ఏది ఏమైనా సరే మీ అందరికీ జగన్ సార్ ఇల్లు దగ్గర నుంచి చూపించాను. మీ అందరికీ అండ్ అలాగే ఊర్లోని ప్రజలందరికీ జగన్ సార్ దగ్గర నుంచి చూసే అవకాశం కల్పించాను. సో ప్రతి ఒక్కరైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరేం పర్లేదు, సాక్షి ఛానల్లో అయితే మనం లైవ్ చూడొచ్చు అనమాట ఇప్పుడు. ఓకే, ప్రతి ఒక్కరికి రూట్ మ్యాప్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఏదైనా ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏమైనా ఒత్తిడులు ఉన్నాయి, ఏదైనా సరే ఆఫీసులో ఏదైనా పనులు జరగకపోయినా సరే డైరెక్ట్గా మీరు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ చేస్తే మీ లెటర్ ఏదైతే ఉందో అది పై వరకు చేరవేస్తారన్నమాట. సో ఎటువంటి ఇబ్బందులు పడే పని లేదు. ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా, వీళ్ళు దాదాపుగా 12 మంది దాకా వచ్చారు. సో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ 12 మందిలో కూడా వీళ్ళలో 4 మాత్రం లోపలికి ఎలో చేస్తున్నారంట. సో చూసారు కదా, ఇది పెద్ద అఫీషియల్ ఏం కాదనమాట. సో నిన్న జరిగిన పులివెందులకు సంబంధించిన ఈవెంట్కి, నిన్న పులివెందులో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వాటికి సంబంధించి అయితే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సో అందువల్ల పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా రాలేదు, నార్మల్ కార్యకర్తలు మాత్రం వచ్చారు. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా జగన్ సార్ ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా ఎవరు కూడా మర్చిపోద్దు, ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా జగన్ సార్ ఇంటి దగ్గరికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ తెలుసుకుంటారు. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ సమస్యలు జగన్ సార్తో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.